ఈ రోజున నీ పిల్లలకి తల్లిదండ్రులారా, మీ పిల్లలకి మీ కష్టం ఏంటో చెప్పండి. తల్లిదండ్రులారా, మీ శ్రమ ఏంటో చెప్పండి. మీ కష్టం ఏంటో చూపించండి. మీ బాధ ఏంటో చూపించండి. ఒక ఆర్డినరీ ఉమెన్ దేవుని బిడ్డలారా, ఆఫీస్ కి వెళ్తుంది, వస్తుంది, ఆమె ఎందుకు కష్టపడుతుందో కుమారుడికి వివరిస్తే కుమారుడు అర్థం చేసుకున్నాడు. ఈ రోజు నీవు కూడా నీ కష్టం ఏంటో నీ కుమారుడికి, నీ కుమార్తెకు తెలియచెప్పాలి. వారికి తెలియచేయాలి. నువ్వెంత కష్టపడుతున్నావో, నువ్వెంత శ్రమ పడుతున్నావో, నీ పరిస్థితి ఏంటో, నీ ఇంటి పరిస్థితి ఏంటో వారికి తెలియజేస్తే తప్ప వాళ్ళకి అర్థం కాదు. అర్థమయ్యే స్థితికి వారిని తీసుకొని రావాలంటే ఎడ్యుకేట్ దెమ్. యు ఎడ్యుకేట్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లల్ని మీరు ఏం చేయండి? ఎడ్యుకేట్ చేయండి. దేవుని హృదయాన్ని ఎరిగిన వాడు చెప్తూ ఉన్నాడు. దేవుని ఉద్దేశం నెరవేర్చిన వాడు చెప్తూ ఉన్నాడు. దేవుని ఆలోచన తలంపులు ఎరిగిన వాడు చెప్తూ ఉన్నాడు. వారు ఎన్నడూ తక్కువ స్థాయిలో ఉండడం గాని, భిక్షవతని గాని నేను ఎన్నడూ చూడలేదు అని చెప్తూ ఉన్నాడు ఆయన. అందుకని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆయన నీతిమంతులను ఎన్నడూ కూడా విడవలేదన్న సంగతిని మనం